close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శైలజశ్రీ వ్లాగ్స్. ఇంకా ఇదైతే ఉదయం ఈ రోజు మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. ఇంకా నైట్ అయితే ఇంకా కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నా. ఎందుకంటే బాగా మనకు చలి పెడుతుంది కదా, పొద్దునైతే లేవలేకపోతున్నాం అస్సలు. నేనైతే 5కి లేసేదాన్ని 6 అవుతుంది. ఇంకా ఈ రోజు అయితే 5కి లేచి ఇంకా అన్ని క్లీన్ చేసేసుకున్నా. ఇల్లు ఉడవడం, తొడవడం, బయట మెట్లు కడగడం అన్ని అయిపోయినాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఫస్ట్ రైస్ కడిగేస్తున్నాను. ఇంకా రైస్ అయితే ఒక 10 మినిట్స్ నానే లోపు ఇంకొక దాని మీద నీళ్ళు. ఇంకా ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినప్పుడు అయితే ఇంకా ఫ్రెష్ కాకుండానే ఆన్ చేస్తా. ఇంకా ఈ రోజు మన బ్లాగ్ లో రెసిపీ అయితే బీట్రూట్ క్యారెట్ కర్రీ. ఇంకా పిల్లలు అయితే చపాతీ చేయమంటున్నారు. చపాతీ క్యారెట్ బీట్రూట్ చూసేద్దాం ఆ ప్రాసెస్ అయితే. ఇంకా నైట్ అయితే నేను బీట్రూట్ క్యారెట్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. మళ్ళీ ఉదయాన్నే లేట్ అయిపోతుందని అయితే క్యారెట్ బీట్రూట్ కర్రీ కలిపి చేయడం వల్ల కూడా ఉట్టి బీట్రూట్ తినొద్దు, తినాలనిపించినప్పుడు ఈ రెండు కలిపి కాంబినేషన్ గా వండినామనుకో టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా దాంట్లోకి వచ్చేసి అయితే ఇట్లా కరివేపాకు ఎక్కువ ఉండాలి. నేనైతే ఇవి రాత్రి మంచిగా కడిగి కట్ చేసి పెట్టేసుకున్నా. ఇది పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకున్నా. ఇందులో మంచిగా కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు అవి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. కానీ మరి మీరెందుకు వేయట్లేదు అని ఉండొచ్చు. మా పిల్లలకు స్కూల్లో తినడానికి ఊరికే పప్పులు వస్తున్నాయి, ఇబ్బంది అవుతుందమ్మా వద్దు అనేసి అంటున్నారు. అందుకని వేయట్లేదు. మీరైతే వేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇదిగోండి కరివేపాకు ఎక్కువ ఇలా మనం మంచిగా కట్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి ఏరి పాడేసే ఛాన్స్ ఉండదు, తినేసేస్తారు. అందుకే నేను సన్నగా తరిగేసి వేసేసుకున్నాను. దాంట్లోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలలోనే మంచిగా ఒక 1 స్పూన్ పసుపు వేసేసుకొని మాత్రం రాత్రి పీల్ తీసేసి అలాగే కట్ చేసి పెట్టేసిన, కడగలేదు. మళ్ళీ పచ్చిదనం వస్తుందని ఇంకా ఇవైతే ఇప్పుడు కడిగేసి వేసేస్తున్నాం. మనకి ముక్కలు ఏంటంటే తొందరగా ఉడకాలి అంటే మనం స్టార్టింగ్ సాల్ట్ వేసేసుకోవాలి. స్టార్టింగ్ తొందరగా ఉడకాలంటే కరికి సరిపోయేంత సాల్ట్ ఒకటేసారి వేసేసుకొని కలిపేసి దీన్ని మొత్తం సిమ్ లో పెట్టేసేయాలి. చూసి సాల్ట్ వేసేసి పెట్టుకుంటే ఉదయానికి మనకు అసలు ఎంత పని తక్కువ ఉంటుందో. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అయితే ఇది బాగా ఉడికిపోతుంది. ఇంకా నాకు వేడి నీళ్ళు అవుతున్నాయి. రైస్ కడిగి పెట్టేసిన. మా పిల్లలు అయితే ఇంకా గాఢ నిద్రలో ఉన్నారు. ఇప్పుడు లేపడానికి అయితే ఇంకా అరవాలి వాళ్ళతోటి 2 టైమ్స్ అయితే మంచిగా కలిపేసుకున్నాం. మీకైతే చూపించలేదు. ఇలా మంచిగా 75% అయితే ఉడికింది కదా. ఇప్పుడు సాల్ట్ లో ఇప్పుడు కారం వేసేసుకున్నాము. ఇంకా నేనైతే 3 స్పూన్స్ కారం వేసిన. కారం వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ సిమ్ లో దీన్ని అయితే ఒక 10 మినిట్స్ వదిలేస్తే మంచిగా అయిపోతుంది. ఈ స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసుకుని ఎటు తిరిగి కారం వేసిన తర్వాత మొత్తం చాలా సిమ్ లో పెట్టేసేయాలి. కారం అయితే మంచిగా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ధనియా పొడి అయితే వేసేసిన. మంచిగా ఎంత దగ్గరికి కలర్ఫుల్ గా వచ్చిందో చూసారు కదా. ఇంకా ధనియాల పొడి వేసేసుకొని లాస్ట్ లో మంచిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇంకా సూపర్ టేస్టీతో క్యారెట్ బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రై కానీ మీరు మాత్రం దీంట్లో పప్పులు వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. మినపప్పు, శనగపప్పు వేసుకుంటే మా పిల్లలు ఏంటో వద్దు అని అంటారు. నాకైతే చాలా ఇష్టము. ఇంకా పిల్లలకి ఇష్టం ఉన్నదే చేయాలి కాబట్టి నేనైతే వేయట్లేదు. మీరు వేసుకోండి, ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇంకా దీన్ని దింపేసుకుందాం. ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది. ఇంకా మధ్య మధ్యలో పిల్లలకైతే ఇంకా వేడి వాటర్ పెట్టేస్తున్నా. మా తల్లి అయితే లేచిండు. ఇంకా క్యారెట్ బీట్రూట్ కర్రీ చేసిన కదా, అలాగే ఈ రోజు అయితే మసాలా వంకాయ చేస్తున్నా రైస్ లోకి. ఇంకా మా పిల్లలు అయితే లేచి ఫ్రెష్ అవుతారు. ఇక మా పెద్ద బాబు అయితే ఇంకా రాస్తూ ఉన్నాడు. రాస్తునేది మసాలా వంకాయకి వచ్చేసి అయితే చిన్న వంకాయలు ఉండాలి. మా సారు పెద్దగా తెచ్చిండు. ఇలా ఈ సైజు ఉంటే అయితే బాగుంటది.
ఇంకా మసాలా వంకాయ కోసం అయితే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, చిన్న కొబ్బరి ముక్క, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, షాజీరా, చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు, ఇది రాతి పువ్వు. ఇంకా అయితే ఫస్ట్ ఇవి వేయించేసుకున్నాం. ధనియాలు కూడా వేయాలి. అయితే మీకు మసాలా వంకాయ అని చెప్పినా కదా నేను. చూడండి, ఈ రోజు పైకి వంకాయలు అన్ని మంచిగా కనిపించినాయి, కానీ లోపల పుచ్చులున్నాయి. అందుకే ఇలాగైతే కట్ చేసిన. ఇంకా గుత్తి వంకాయ సైజ్ అయితే రాలేవు. మళ్ళీ ఈసారి ఇంకొకసారి అయితే అలాంటి వీడియో అయితే షేర్ చేస్తాను. అన్ని ఒకేసారి కలిపి వేయించేసుకున్నామంటే అవి అయితే తొందరగా వేగిపోతాయి కదా, మాడిపోతాయి. ఇంక ఇక్కడ పల్లీలు కొబ్బరి వేగేలోపు ఇది ఇక్కడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నా. 1 ఉల్లిపాయ, 1 5-6 పచ్చిమిర్చి, ఇంకా డైరెక్ట్ మిక్సీలోనే వేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఒక్కొక్కటి చేస్తున్నాం. అన్ని కలిపేస్తే జీలకర్ర, మెంతులు కలిపిలా మాడిపోతాయి. మాడిపోయింది అనుకో కూర చేదు వస్తుంది. ఇది కొంచెం ఎక్కువ వేగుతాయి, అది తక్కువ వేయాలి. నువ్వులు చిటపట అంటున్నాయి కదా, అందుకే పైనకి అయితే లేపుతున్నాను. లేదంటే ఇంకా స్టవ్ నిండా అవుతాయి. ఇంకా ఇప్పుడు ఫైనల్ గా ఇది రాతి పువ్వు అన్ని ఒకేసారి వేసేసి కొద్దిగా ఇలా వేడి చేస్తే అయిపోతుంది. ఎక్కువ మాత్రం ఇవ్వద్దు కదా, ఒక్కటే మంటకు అవి కూడా అంతా వేసేసి ఇప్పుడు మళ్ళీ 1 ఉల్లిపాయ వేయడం వల్ల మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది మనకు. కొద్దిగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి ఇంకా ఉల్లిపాయలు వేగేలోపు దినుసులు అయితే చల్లారిపోతే ఇది చూడండి. ఇంకా దీంట్లో అయితే పసుపు వేసేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయట్లేదు. ఫ్రెష్ అల్లము వెల్లుల్లి ముక్కలు దాంట్లో మిక్సీలో వేస్తా. ప్రాసెస్ ఏముండదు, అన్ని మనకు సింపుల్ గానే అయిపోతే నేను అక్కడ వేయించుకుంటూ ఇక్కడ పెట్టేసుకున్నా. ఇంకా మనం దినుసులలో వచ్చేసి కారం వేసుకోవాలి. మళ్ళీ వంకాయలలోనే వేసుకున్నాం అనుకో మాడిపోతుంది. నేను 2.5 టీ స్పూన్స్ ఇందులో వేసుకున్నా. 1/2 టీ స్పూన్ వచ్చేసి దీంట్లో వేస్తాను. ఇంకా అలాగే 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు కూడా అయితే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనిచ్చి ఇంకా ఇవన్నీ మిక్స్ వేసేసుకుందాం. దీంట్లో ఇప్పుడైతే కొద్దిగా ఆకు వేసిన నేను భోజవార ఆకు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాం. దాంట్లో తక్కువ వేసిన కదా. ఇంకా పిల్లలోకి అయితే రాగి బిందెలో నీళ్ళు అయితే నింపేస్తాను. ఇంకా వంకాయ ముక్కలు అయితే మంచిగా మగ్గినాయి కదా, మళ్ళీ 1/2 టీ స్పూన్ కారం ఇందులో వేస్తున్నాం. మళ్ళీ మనకి ఎందుకంటే వంకాయలకు మంచిగా పట్టాలి కాబట్టి ఈ వంకాయలు మంచిగా కారంలో ఉడికే వరకు మనమైతే ఇంకా మిక్సీ పట్టేసుకున్నాము. అన్ని ఒకేసారి వేసేస్తున్నాం, ఎందుకంటే వాటర్ వేస్తాం కదా ఈజీగా మెత్తగా అయిపోతాయి. మిక్సీ పట్టేసుకున్న. దీంట్లో ఏంటంటే మీకు నేను అల్లం వెల్లుల్లి వేయడం చూపించలేదు. అల్లం వెల్లుల్లి డైరెక్ట్ ఇందులో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్ గానే ఇందులో ముక్కలు వేసేసుకున్నా. ఇదిగోండి, ఇప్పుడైతే మనకు వంకాయ అయితే మగ్గింది కదా. ఇప్పుడు వేసుకున్న మసాలా మొత్తం ఇందులో వేసేసుకున్నా. ఇంకా ఈ మసాలా అంతా మనకు మంచిగా ఉడకాలి. బాగా ఒక 5-10 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నాము. ఇంకా మసాలా అంతా ఉడుకుతుంది కదా, ఉడుకుతున్నప్పుడు చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. ఇంకా ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లోనే పెట్టేసిన. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇంకా సిమ్ చేసేసేయాలి. సిమ్ చేసేసి ఈ నురుగంతా పోయే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇంకా అంతలోపు అయితే కొద్దిగా ఆయిల్, ఇంకా మంచిగా మసాలా అయితే ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇంకా మా వారికి అయితే బాక్స్ కట్టి పంపించేసిన తర్వాత చపాతీ చేస్తా. ఈ రోజు అన్ని ఒక్కొక్కటి అయిపోతున్నాయి. మా సార్కి అయితే రైస్ వంకాయ కర్రీ అయితే లంచ్ బాక్స్ లో కట్టేసిన. ఇంకా పిల్లలకైతే ఇంకా బీట్రూట్ క్యారెట్ అయితే వేసేస్తున్నాను చపాతీలోకి. ఇంకా వాళ్ళు ఇప్పుడు అయితే రైసే తింటారు. ఇంకా రైస్ తినే లోపు నేనైతే చపాతీలు, ఇంకా పిల్లలకైతే చపాతీలు అయితే రెడీ అయిపోతున్నాయి.
ఇంకా పిల్లలకైతే బాక్సులు అయితే వేసేసిన. ఇంకా చూడండి నా వర్క్ అయితే ఇంకెంత ఉంటుందో. మా బన్నీ అయితే ఇంకా మెల్లగా చేస్తుంటాడు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక ఎక్కడివి అక్కడ ఇలాగా ఇంకా ఇప్పుడు బట్టలు మడత చేసుకోవడము. ఇంకా చూడండి, ఇంకా నా సగం చపాతీ పిండి ఉంది, నేను కూడా తినాలి కదా, నేను చపాతీలు చేసుకోవాలి. ఇంకా సీన్కా అంతా ఎండిపోయి ఇంకా ఈ వర్క్ అంతా చేసుకునే వరకు ఇంకో 1.5 అవర్ అయితే టైం పడుతుంది. ఇంకా ఈ క్లీనింగ్ చేయడం ఇవన్నీ అయితే ఏం షేర్ చేయాలని అయితే ఇంకా షేర్ చేయట్లేదు. ఇంకా ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నా. ఇంకా మన వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.